ఈ రోజున ఇంటెగ్రిటీ క్రైసిస్ ఏర్పడింది. అంటే మనుషుల సమాజంలో యథార్థత అనేది లోపించింది, యథార్థత అనేది కొదువగా అయిపోతుంది. ఆ భక్తుడు ఏమంటాడంటే, గడ్డి మోపులో గుండు సూదిని వెతుకుట ఎంత కష్టమో మనం ఉన్నటువంటి ఈ సమాజంలో యథార్థమైనటువంటి వారిని వెతకడం అంత కష్టం అంటాడు ఆయన. ఇంకో రకంగా చెప్పడానికి ఇంకొక ఆయన ఏమన్నాడంటే, మంచు బాగా పడిన తర్వాత ఆ మంచు కుప్పలో ఉప్పు రేణువును కనుగొనడం ఈజీ అంట, కానీ మనము బ్రతికేటువంటి సమాజంలో యథార్థత కలిగినటువంటి వారిని కనుగొనడం కష్టం అంటాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, మంచు కుప్పలో ఉప్పు రేణువును కనుగొనడం ఈజీ, కానీ యథార్థత కలిగినటువంటి వారిని సమాజంలో కనుగొనడం కష్టం అంటాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనిస్తే ఇటు సమాజంలో కావచ్చు, లేక ఇటు క్రైస్తవ సంఘంలో కావచ్చు, నిజంగానే ఇంటిగ్రిటీ క్రైసిస్ అనేది కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తోంది. చాలా మందిలో దేవుడు ఆశించినటువంటి యథార్థత అనేది లేకుండా పోయినటువంటి తరములో దినాల్లో మనం జీవిస్తున్నాం. మన నమ్మికకు నడవడికి మధ్యలో సామరస్యత ఉన్నప్పుడు, మన పదాలు మన పనులు ఒకే రకంగా ఉన్నప్పుడు, మన కారణాలు మన కోరికలు ఐక్యత కలిగి ఉన్నప్పుడు, మన విలువలు మన విధానాలు ఒకే దిశలో ఒకే మార్గంలో ఒకటిగా ప్రయాణం చేసినప్పుడు దేవుడు మనల్ని యథార్థవంతులు అంటాడు. సో ఇంకో రకంగా చెప్పాలంటే, సంపూర్ణమైన హృదయము కలిగి, సరైనటువంటి ఉద్దేశము కలిగి, సహజమైనటువంటి నడవడి కలిగి బ్రతికేటువంటి వ్యక్తిని దేవుడు యథార్థవంతుడు అని అంటాడు. ఇంకో రకంగా బిబ్లికల్ డెఫినేషన్ కూడా మీకు ఇస్తాను. 37వ కీర్తన 37వ వచనంలో మనం గమనిస్తే యథార్థవంతుల గురించి రాయబడింది. అక్కడ హీబ్రూలో వాడబడినటువంటి పదము నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము అని 37:37లో మనకు కనిపిస్తోంది. సో అక్కడ యథార్థవంతులను సూచిస్తూ వాడబడినటువంటి పదమే కీర్తన 33వ అధ్యాయము 4వ వచనంలో కూడా వాడబడింది. యెహోవా వాక్యము యథార్థమైనది అని రాయబడింది. సో ఒక రకంగా చెప్పాలంటే, దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము పవిత్రమైనది, దేవుని వాక్యము సరి అయినది, దేవుని వాక్యము తిన్ననిది. సో దేవుని వాక్యము ఏ ప్రకారం పవిత్రంగా, సంపూర్ణంగా, సరి అయినదిగా, తిన్నదిగా ఉందో ఆ ప్రకారమే యథార్థత కలిగినటువంటి వాడు కూడా పవిత్రంగా, సరి అయినటువంటి వానిగా, తిన్నగా, సంపూర్ణత కలిగి ఉంటాడు. సో అలాంటి యథార్థతను దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి యథార్థ కలిగినటువంటి వారిని దేవుడు తన యొక్క సన్నిధిలో వారికి స్థానం ఇచ్చి వారిని ఆయన ఆదరిస్తాడు, దీవిస్తాడు. ఒక ఆయన విలియం పెన్ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే, యథార్థవంతుడు ఏ ప్రకారం జీవిస్తాడు అనే దానికి ఆయన ఒక ఉపోద్ఘాతం చెప్తూ, అందరూ తప్పును ఒప్పన్నా ఈయన మాత్రం తప్పును తప్పే అంటాడు, అందరూ ఒప్పును తప్పన్నా ఈయన మాత్రం ఒప్పును ఒప్పే అంటాడంట. మరొకసారి చెప్తాను, అందరూ తప్పును ఒప్పు అన్నా ఈయన మాత్రం తప్పును తప్పు అంటాడు, అందరూ ఒప్పును తప్పు అన్నా ఈయన మాత్రం ఒప్పును ఒప్పే అంటాడు. సో ఈయన లోకానుసారంగా రాజీ పడిపోయి మనుషుల యొక్క ఒత్తిడికి గురై వారి అభిప్రాయం ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉండడు. దేవుడు నిర్దేశించినటువంటి విధి విధానాల ప్రకారమే ఆయన బ్రతుకుతాడు. యథార్థవంతుడికి ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఆలోచిస్తే, యథార్థవంతుడు అన్ని సమయాల్లో సత్యమే చెప్తాడు, ఎప్పుడు అబద్ధం ఆడడు. యథార్థవంతుడు పరుల సొమ్మును ఆశించడు. యథార్థవంతుడు తనది కాని దాన్ని తన యొద్ద ఉంచుకొనడు. యథార్థవంతులు డబ్బు తీసుకున్నప్పుడు వెనక్కి తప్పకుండా ఇస్తారు. అండ్ యథార్థవంతులు ఒక మాట ఇస్తే మాటను నెరవేర్చుకుంటారు. ఫలానా చోటికి వస్తామంటే తప్పకుండా వస్తారు, రాలేకపోతే ఫోన్ చేసి ఎందుకు రాలేకపోతున్నారో చెప్తారు. యథార్థవంతులు ఏదైనా పని తీసుకొని దాన్ని చేస్తామంటే తప్పకుండా చేస్తారు, చేయలేని పక్షంలో మరొకరికి దాన్ని అప్పగిస్తారు. యథార్థవంతులు ఎప్పుడైనా వ్యాపార లావాదేవీలు చేస్తున్నప్పుడు వ్యాపారస్తుడు పొరపాటున వీరికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తే దాన్ని తీసుకుని లెక్క చూసుకొని మరలా వానికి తిరిగి ఇచ్చేసి వస్తారు. అంతేగాని దాన్ని తీసుకొని జోబులో పెట్టుకొని సైలెంట్గా దేవుడికి స్తోత్రం అని వెళ్ళిపోరు. యథార్థవంతులకు రోడ్డు మీద ఎవరిదైనా పర్సు దొరికినా, లేకపోయినా వస్తువు దొరికినా, లేకపోతే ఫోన్ దొరికినా, ఇంకొకటి దొరికినా, దేవుడు నన్ను దీవించడానికి దీన్ని నాకు ఇచ్చాడు దేవా, నీకు స్తోత్రం, దీంట్లో ఒకటి నీకు దశంభాగం ఇస్తా అండు వాడు తప్పకుండా దీని ఒరిజినల్ యజమాని ఎవడో కనుక్కొని వాడిది వానికి ఇచ్చేంత వరకు వీడికి నిద్ర పట్టదు. అది యథార్థవంతునికి ఉండేటువంటి లక్షణం. అండ్ యథార్థవంతుడు మాట ఇచ్చినప్పుడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా తప్పకుండా దాన్ని అతడు నెరవేరుస్తాడని బైబిల్లో మనము గమనిస్తున్నాం. సో యథార్థవంతునికి ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం
9వ వచనాన్ని మీరు చూస్తే యథార్థవంతుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తాడో బైబిల్ చెప్తోంది మనకు. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును అని రాయబడింది. అంటే యథార్థవంతుడు ఏ విషయానికి జంకడు, భయపడడు, ఎవరి పట్ల కూడా అతడు మరి ఆందోళన చెందేటువంటి స్థితిని కలిగి ఉండడు. అతని జీవితము ఒక తెరవబడినటువంటి పుస్తకములాగా ఉంటుంది. అతడికి దాపరికాలు ఏమీ ఉండవు. అతడి యొక్క అల్మారాలో అస్థిపంజరాలు ఉండవు. అతని కార్పెట్ కింద కసు ఉండదు. కనుక ఎవరు ఎప్పుడు వచ్చి నా జీవితంలో ఉన్నటువంటి లొసుగులను బయట పెడతారో, ఎవరు ఎప్పుడు వచ్చి నా యొక్క అసలు స్థితిని గుర్తిస్తారో అనేటువంటి భయం లేకుండా, మన హైదరాబాదీ భాషలో చెప్పాలంటే అతడు చాలా బిందాస్గా ఉంటాడనమాట. చాలా కూల్గా అతడు జీవిస్తాడు. ఎందుకంటే అతడికి దాచిపెట్టాల్సింది అవసరమే లేదు. ప్రపంచంలో మేధావిగా పేరుగాంచినటువంటి మార్క్ ట్వైన్ ఒక మాట అనేవాడు, ఎవరికైతే యథార్థత ఉంటుందో వాడికి లాంగ్ మెమరీ అవసరం లేదంటాడు. అంటే వాడికి పొడగాటి జ్ఞాపక శక్తి అవసరం లేదు. ఎందుకు? ఎవరికి ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అబద్ధం చెప్పాను అనేది వాడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే వాడు ఎప్పుడు అబద్ధమే చెప్పడు, ఎల్లప్పుడూ సత్యమే పలుకుతాడు. కనుక అలాంటి స్థితిలో వాడు ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇంకో వైపున మీరు చూస్తే యథార్థత లేనటువంటి వ్యక్తి జీవితం ఏ ప్రకారం ఉంటుంది? వాడి జీవితం కావచ్చు, వాడి సాక్ష్యం కావచ్చు, ప్యాక్ మేడల్ లాగా. మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు కదా, హౌస్ ఆఫ్ కార్డ్స్ అని ప్యాక్ మేడల్ లాగా ఉంటుంది. ఆ ప్యాకతో మేడ తయారు చేసినప్పుడు దాని ముందు మనం ఫ్యాన్ పెట్టినా లేక మనం నిలబడి గట్టిగా అని ఊపినా అది కుప్పగూలిపోతుంది. సో యథార్థత లేనటువంటి వ్యక్తి జీవితము, సాక్ష్యము రెండు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూలిపోయేటువంటివిగా ఉంటాయి. అందుకనే దేవుడు యథార్థతను ప్రేమిస్తాడు, యథార్థతను కలిగి ఉండమని తన ప్రజలకు ఆదేశిస్తాడు. ఒక పురాతనమైనటువంటి సామెతలో వారు ఏం చెప్పారంటే, చాలా ఎక్కువ మంది మనకు నిజాయితీ పరులుగా కనిపించడానికి కారణం ఏంటంటే వారికి అవినీతి చేయడానికి అవకాశం దొరకలేదంట. అవినీతి చేయడానికి అవకాశం దొరకలేదు కనుక ఇంకా నిజాయితీని వారు కలిగి ఉన్నట్లు వారు మనకు కనబడతారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి భక్తుడి మీద ఆయన గొప్ప సేవ చేస్తున్నటువంటి దినాల్లో కొంతమంది నిందలు మోపడం ప్రారంభించినప్పుడు ఒక ఆయన దగ్గరికి వచ్చి చెప్పాడంట, మీలాంటి గొప్ప భక్తుడి మీద ఆ వ్యక్తి నిందలు విమర్శలు చేస్తున్నాడు, మరి మీరు దానికి జవాబు ఇవ్వాలి కదా అని అన్నప్పుడు ఆ స్పర్జన్ భక్తుడు అన్నాడంట, నా జీవితం ఒక తెరవబడినటువంటి పుస్తకం, దాంట్లో ఎలాంటి దాపరికాలు లేవు. నా గురించి ఆయన 10 మందితో చెప్పడం కాదు, ఆయన పేపర్లో రాయించడం కాదు, నా గురించి కావాలంటే ఆయన ఆకాశమంతా రాసుకుని ప్రపంచమంతా చదువుకునేటట్టు ఏర్పాటు చేసుకున్న నాకు ఎలాంటి భయము లేదు అని ఆ యొక్క స్పర్జన్ భక్తుడు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి యథార్థవంతుని జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మనము తెలుసుకోగలం. సో ఈ రోజున అలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? అదే సామెత 10వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చూస్తే, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము అని రాయబడింది. సో వాడు ఏ విషయాన్ని బట్టి కూడా చీకు చింత లేకుండా, ఆందోళన లేకుండా హాయిగా బ్రతికేటువంటి ఏర్పాటును దేవుడు చేశాడు. ఆయనే వానికి ఒక ఆశ్రయ దుర్గము లాంటి ఏర్పాటును చేశాడు. 5 లక్షణాలు ఎందుకు మనకు యథార్థత ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే టు ప్లీజ్ గాడ్, దేవుడిని సంతోష పెట్టడానికి మనకు యథార్థత అనేది చాలా అవసరం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు అని రాయబడింది. దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు, లేక యథార్థముగా ప్రవర్తించేటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు, వారిని ఇష్టపడతాడు, వారికి ఆయన విలువనిస్తాడు, వారిని ఆయన దర్శిస్తాడు, వారిని ఆయన దీవిస్తాడు, వారి యందు ఆయన ఆనందిస్తాడు అని మరి సొలొమోను భక్తుడు అక్కడ రాయడం జరిగింది. సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు కూడా దేవునికి ఉన్నటువంటి ఈ గుణ లక్షణాన్ని ఇంకొక చోట సొలొమోను కన్నా ముందుగానే బయలుపరిచాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో మీరు చూస్తే అక్కడ 29వ అధ్యాయము 17వ వచనంలో ఈ విషయాన్ని దావీదు ప్రార్థనలో మనం గమనించగలం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు. సో దేవుడు హృదయాన్ని పరిశోధన చేసినప్పుడు యథార్థత ఉంటే అలాంటి యథార్థవంతుల యందు ఆయన ఇష్టతను కలిగి ఉంటాడు అనేది దావీదు భక్తుడు రాశాడు. అండ్ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను యథార్థవంతుల యందు ఆయన ఇష్టపడతాడని ఈ యొక్క సామెతల గ్రంథంలో రాశాడు. సో దాన్ని బట్టి మనం గమనిస్తే దేవుడు మన జీవితంలో దేన్ని ప్రేమిస్తున్నాడో మనకు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. మీరు దేవునికి ప్రియులుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే తప్పకుండా మీ లైఫ్లో మీరు ఇంటెగ్రిటీని డెవలప్ చేసుకోవాలి.
ఇంటిగ్రిటీని మీరు కలిగి ఉండాలి. అప్పుడే మీరు దేవునికి ప్రియులుగా ఉంటారు. కొంతమంది అనుకుంటారు, బ్రదర్ మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాము, ప్రతిరోజు బైబిల్ చదువుతాము, ప్రతి వారం సంఘానికి వెళ్తాము, ప్రతి మాసం దశంభాగం ఇస్తాము, మాకు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా సువార్త చెప్తాము, దేవుని సేవకుడు చేయాల్సినటువంటి పనుల్లో మేము కూడా సహకరిస్తాము, అన్నీ మేము చేస్తున్నాం కదా, అయినా కూడా దేవుడు మమ్మల్ని ఎందుకు దీవించట్లేదు అనేటువంటి ప్రశ్న కొంతమంది నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి నేను చెప్పేటువంటి జవాబు ఏంటంటే, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి భక్తి లేకుండా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి దేవుడితో సంబంధం లేకుండా చేయొచ్చు, ఇవన్నీ ఒక వ్యక్తి యథార్థత లేకుండా చేయొచ్చు, ఆచారంగా చేయొచ్చు. దేవుడు నువ్వు చేసేటువంటి ఆ పనులను బట్టి నిన్ను ఆయన దీవించడు. నీవు ఆయన ఎదుట ఏ ప్రకారం ప్రవర్తిస్తున్నావో ఆ ప్రవర్తనను బట్టి ఆయన నీ యందు ఇష్టాన్ని కలిగి ఉంటాడు. ఆయన నిన్ను దీవించడో అనేది ఆధారపడి ఉంటుంది అని నేను వారికి చెప్తూ ఉంటాను. సో యథార్థవంతుల యందు దేవుడు ఇష్టాన్ని కలిగి ఉన్నాడని బైబిల్ మనకు బోధిస్తోంది. ఇశ్రాయేలుకు ఆయన ఒక రాజును ఎంపిక చేయమని తన ప్రవక్త అయినటువంటి సమూయేలును పంపించినప్పుడు సమూయేలు ఎవరింటికి వచ్చాడో మనకందరికీ తెలుసు. ఆ యెషయి ఇంటికి వచ్చిన తర్వాత మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ కుమారుల్లో ఒకడిని రాజుగా ఈయన అభిషేకించాలి. యెషయి తన కుమారులందరినీ ఒక్కొక్కరి తర్వాత వరుసను నిలబెట్టి ఆయన ముందు వారిని ఉంచినప్పుడు ఆయన ఏలియాబును చూశాడు. సమూయేలు ఏలియాబును చూచినప్పుడు ఈ రకంగా అనుకున్నాడంట, అతని యొక్క రూపాన్ని అతని ఎత్తును చూసి ఇతడే మరి కాబోయే రాజు అని అనుకున్నప్పుడు 7వ వచనంలో దేవుడు సమూయేలుతో ఈ రకంగా చెప్పాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసి వేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని అక్కడ చెప్పడం జరిగింది. నా దేవుడు ఎందుచేత అతని రూపాన్ని కానీ పై వేషాన్ని కానీ ఎత్తును కానీ లక్ష్య పెట్టలేదు? ఎందుకంటే నేను సింపుల్గా మీకు చెప్తాను. అంతకు ముందే బైబిల్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆ ఇశ్రాయేలు దేశంలో అందరికన్నా పొడగరి ఎత్తరి అయినటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా నియమించాడు. ఆ సౌలు యథార్థత లేనటువంటి వ్యక్తి గనుక అతడు దేవుని యొక్క చిత్తము నుండి ఏ ప్రకారం తొలగిపోయి అవిధేయుడుగా చరిత్రలో నిలిచిపోయాడో మనకు తెలుసు. సో అలాంటి వ్యక్తిని దేవుడు తీసేసిన తర్వాత మరొక వ్యక్తిని సమూయేలు అలాంటి వాడినే కేవలం పై రూపాన్ని ఎత్తును చూసి నియమించబోయినప్పుడు దేవుడు ఇతడిని నేను ఎంచుకోలేదు, ఇతడిని తోసివేయమని చెప్పాడు.